తెలంగాణ మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేయండని కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు। ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు। తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడతారా అని ధ్వజమెత్తారు। మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు। ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు। కేటీఆర్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది। మరోవైపు మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది। కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నట్లు సమాచారం। 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు। 2.5 లక్షల పెళ్లిలు అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు। నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు। బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంటాం, ఏమంటారు చేయండి। కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు। ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు। ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది। ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ ఈ పరిస్థితి బస్సు। అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది।